ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, తిమోతిని గురించి మనము ఆలోచన చేయగలిగినట్లయితే ఇతడు ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప సువార్థికుడు, గొప్ప పరిచారకుడు, ఒక గొప్ప దైవజనుడు. ఇతడు గొప్ప దైవజనుడు. ఇతడు మరి ఎవరి చేత సాక్ష్యం పొందాడు దైవజనుడు అని అంటే, ఏమండి, పౌలు గారు అంతటి వారే తిమోతిని గురించి దైవజనుడా అని చాలా సందర్భాల్లో సంబోధించినట్టు, అలాగే నమ్మకమైన వాడని సంబోధించినట్టు, అలాగే పరిచారకుడని సంపాదించినట్లు, ఇలాగున ఒక వ్యక్తిని గురించి ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు అంటే నిజంగా ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉండాలి. మరోసారి ఒక పెద్ద ఆయన ఒక వ్యక్తిని అభినందించాడు అని అంటే, లేదా ఈ వ్యక్తి నాతో సమానమైన వాడు అని చెప్పాడు అని అంటే, లేదా ఆ వ్యక్తి భక్తి చాలా గొప్పది అని గుర్తించాడంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉండాలి. తిమోతి చిన్నోడేం కాదు. తిమోతి వారి తల్లిదండ్రుల యొక్క భక్తిలో బాల్యము నుండి లేఖనాలని బాగా ఎరిగినవాడు. బాల్యం నుండి బాగా ఎరిగినవాడు. అలాగే ఆ లుస్త్ర, దెర్బే, ఇకోనియా ఆ ప్రాంతాల్లో అతడు మంచి పేరు సంపాదించుకున్నవాడు. ఈ మంచి పేరు ఎప్పుడు వస్తుందో మనకి? ఏమండి, దేవుల్లో బాల్యం నుండి లేదా చిన్ననాటి నుండి దైవికంగా మనం ఎదిగినప్పుడు, లేదా మన పిల్లలు నడిపించేటప్పుడు వారు మన గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మంచి పేరు వస్తుంది. అలాగున తిమోతికి మంచి పేరు ఎక్కడంటే లుస్త్రాలోను, దెర్బేలోను, ఇకోనియాలోను ఒక మంచి పేరు సంపాదించిన వాడు. పౌలు గారు ప్రారంభ మిషనరీ ప్రయాణంలో వెళ్ళి ఆ ప్రాంతాల్లో సువార్త చేశాడు. తిమోతి ఉన్న ప్రాంతాల్లో మరలా ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయని మరోసారి పరిశీలన చేయడానికి వెళ్ళినప్పుడు తిమోతిని పిలిచినప్పుడు వెంటనే సేవలో, పరిచర్యలో ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో పిడిగుద్దులు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, ఎన్నో హింసలు ఉంటాయి, ఎన్నో ఉపద్రవాలు ఉంటాయని కళ్ళారా చూశాడు తిమోతి. కానీ ఒక పెద్ద దైవజనుడు అనేటువంటి పౌలు గారు పిలవగానే యవన కాలంలో ఇది నాకు ఎంత గొప్ప భాగ్యం, దేవుని సేవ చేయడం, దేవుని పరిచర్య చేయడం ఎంత గొప్ప భాగ్యం. దాని కొరకు నా కుటుంబాన్ని విడిచిపెడతాను, నా ఇంటిని విడిచిపెడతాను, నా బంధువులు విడిచిపెడతాను, నా సమస్తాన్ని విడిచిపెడతానని చెప్పేసి సేవ కొరకు ముందడుగు వేసిన వాడే తిమోతి. పౌలు గారు కూడా నా సమానం, నా జత పనివాడు అని ఆయన చెప్పాడంటే తిమోతి ఎంత భక్తిపడి ఉండాలి. తిమోతి ఎంత చక్కగా లేఖనాల్ని ఎరిగిన వాడై ఉండాలి. ఇన్ని తెలియాలంటే ఏదో నాకు కొంచెం ఒక్కోసారి పాటలు పాడుతున్నట్టు బాగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఇలాంటి పాటలు పాడడం ద్వారా సుఖం లేదు, కానీ వాక్యాన్ని నేర్చుకోవాలి, సత్య సంబంధులుగా మారాలి, వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి, అది మన పిల్లలకి పంచిపెట్టాలి, మనము దాన్ని దాచుకోవాలి. దావీదు అంటాడు, నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. వాక్యం ఉంటే మన హృదయంలో పాపము చేయడానికి భయపడతాం, పాపము చేయం. మరి అలాంటి వాక్యాన్ని మనం వినగలుగుతున్నామా? అలాంటి వాక్యాన్ని చదవగలుగుతున్నామా? అంత దైవజనుడు తిమోతి అన్నటువంటి పౌలు గారే చాలా సందర్భంలో
నువ్వు వాక్యాన్ని ఇంకా చదవాలి నాయనా. సత్యవాక్యాన్ని బాగా నువ్వు విభజించాలి నాయనా. నువ్వు బాగా విశ్వాసంలో ఉండాలి నాయనా. అదే మాట ఒకసారి చూద్దాం. ఒకసారి ఇప్పుడు మనము తిమోతికి రాసిన పత్రికలో పిల్లలు చదివినిపించారు కదా, 6వ అధ్యాయము 1 తిమోతి రాసిన పత్రిక 11వ వచనం. దైవజనుడా ఎలాగంటున్నాడండి? దైవజనుడా అని ఎవరు అంటున్నారు? పౌలు గారు అంటున్నారు. ఎవరిని అంటున్నారు? తిమోతిని అంటున్నాడు. దైవజనుడా ఎవరైనా కావాలన్నాడు. నిజంగా నువ్వు దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ఏటిని విసర్జించి? ఆ ముందు అధ్యాయాల్లోనూ ఏమంటే ముందు భాగాల్లోనూ చాలా సందర్భాల్లో ధనాన్ని గూర్చి ధనాపేక్షను గూర్చి బోధిస్తూ నువ్వు సేవ చేసేటప్పుడు ఒక దైవజనుడిగా ధనాన్ని నమ్ముకోకూడదు. ధనం గురించి నువ్వు బోధనలు చేయకూడదు. ధనాపేక్షలో పడిపోకూడదు. ఈరోజు ఎంతమంది అండి పెద్ద పెద్ద దైవజనులు కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల వేల కోట్ల లక్షల రూపాయలు సంపాదించుకుంటూ ధనవంతులుగా కనబడడం లేదా? కనబడుతున్నారు. మరి పౌలు గారు ఏమంటున్నారు? అది కాదు నాయన మన పని. ఇంకేంటి నీ పని? మనము వాటిని విసర్జించాలి. వేటిని? ధనాపేక్షను, ధన సంపదను విసర్జించాలి. అపోస్తులు ధనాన్ని ఎక్కడ పెట్టారు? చేతులు పట్టుకున్నారా? జోబులు పెట్టారా? డబ్బులు తీసి కళ్ళు కత్తుకున్నారా? గుండులు పెట్టుకున్నారా? కాళ్ళ దగ్గర పెట్టారు. డబ్బు ఎక్కడ పెట్టారు? కాళ్ళ దగ్గర పెట్టారంటే కాళ్ళ కింద ఉండాలి ధనం. అదే పెద్ద మన తల మీద పెట్టుకోకూడదు, మన నెత్తి మీద పెట్టుకోకూడదు. అదే మనల్ని గొప్ప చేయదు. అది మన అవసరం కనుక, మన అవసరాల నిమిత్తం కష్టపడాలి, తప్పేంటి లేదు. మనకు అవసరం కనుక అవసరం నిమిత్తం మనం ఉద్యోగం చేయాలి. మన భార్య, మన పిల్లలు పోషణ నిమిత్తము మనకు ధనం అవసరం, అంతే. ఓవర్ డ్యూటీలు కొన్ని లక్షలు సంపాదించడం అనేది దాని ద్వారా ప్రయోజనం లేదన్నట్టే దేవుని సేవ విషయంలో పౌలు గారు తిమోతికి నేర్పిస్తున్నాడు. అతను దైవజనుడు కదా, తెలియదా? దైవజనుడు తెలియదు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించాలి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నకు నీవు ప్రయాసపడాలి, కష్టపడాలి. దైవజనుడు అన్నాడు కదా, ఇంకా కష్టపడాలా? ప్రేమ ఉండాలంటే ఎంత కష్టపడాలనుకుంటున్నారు? యేసు ప్రభువు ప్రేమ మనం చూపించాలంటే ఎన్ని లేఖనాలు చదవాలి, ఎన్నింటిని విసర్జించాలి? ఆ ప్రేమ మనకు వస్తుంది. మనం చర్చికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, సహవాసంలో ఉంటున్నాం, బాప్తీసం తీసుకుంటున్నాం. ఆ ప్రేమను సంపాదించుకున్నామా? చాలా కష్టం అండి. ఇది ఒకరోజు వచ్చి ఏదో గుడ్ ఫ్రైడేకో, ఈస్టర్కో, కొన్నాళ్ళకో భక్తి చేస్తే ఈ ప్రేమ వచ్చేది. ఈ ప్రేమను సంపాదించుకోలేం. దాన్ని సంపాదించుకోవడానికి తిమోతి లాంటి వాడే, బాల్యం నుండి లేఖనాలు ఎరిగిన వాడే, వాళ్ళ అమ్మమ్మ భక్తి పొర్రాలు. అలాంటి భక్తి పొరలే తిమోతిని చిన్నప్పటి నుండి, బాల్యం నుండి లేఖనాలు నేర్పించారు. అతడు అప్పటికింకా ప్రేమను సంపాదించుకోలేదట, నీతిని సంపాదించుకోలేదట, భక్తిని సంపాదించుకోలేదట, విశ్వాసాన్ని సంపాదించుకోలేదట, ఓర్పును సంపాదించుకోలేదు, సాత్వికాన్ని సంపాదించుకోలేదు. నీవేం చేస్తావు దైవజనుడా? నీతిని, ప్రేమను, విశ్వాసమును, సాత్వికమును, ఓర్పును నీవు సంపాదించడం ప్రయాసపడాలి. ధనం కాదు ముఖ్యం. ధనం సంపాదించకూడదు, ప్రేమ సంపాదించడానికి ప్రయత్నం చేయి, సాత్వికం సంపాదించడానికి ప్రయత్నం చేయి. విశ్వాసం ఇవి ఎక్కడ తప్పిపోతేమో జాగ్రత్త, దాన్ని సంపాదించుకోవాలి అని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నా ప్రియమైన కుమారుడు, నా నిజమైన కుమారుడు. ఇంకా లేఖనాలు చదివితే ఎంత బాగుంటుంది తిమోతిని గురించి, ఎంత బాగా పౌలు గారు చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. నేను నీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు, బైబిల్ తీయాలి, మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు
నిరీక్షించుచున్నాను. అంటే ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెరలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు సంఘాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు పౌలు గారు. ఆయన వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ ఫిలిప్పీ సంఘంలో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అలాగే ఈయన కూడా చెరలో ఉన్నాడు. అయితే నీ క్షేమం, ఫిలిప్పీ సంఘం యొక్క క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. అంటే సంఘము క్షేమంగా ఉండాలని దాని గురించి చింతిస్తున్నవాడే తిమోతి. సంఘాన్ని గురించి ఎవరైనా చింతిస్తున్నారు? సంఘం ఏమైపోతే నాకెందుకు, నేను ఎలా బ్రతుకుతున్నాను నాకు కావాలి అనుకునేవారు కదా ప్రపంచంలో ఉన్నారు సేవకులు ఎక్కువ మంది. అందరి గురించి చెప్పట్లేదు, లేదా అర్థం చేసుకోండి. ఇక్కడ చెబుతున్న మాట, తిమోతి ఫిలిప్పీ సంఘాన్ని గురించి, దాని క్షేమ సమాచారం గురించి, అలాగే అది దాని గురించి నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. అంటే చాలామంది ఉన్నారు తనను వెంబడిస్తున్న వారు, పరిచారకులు ఉన్నారు, సువార్తల సహకారులు ఉన్నారు, దేవుడు పనిచేస్తున్నవారు ఉన్నారు. అందరికంటే యోగ్యుడు ఎవరు? తిమోతి. ఎలాంటి వాడు అంటే అతని వంటి వాడు సంఘాన్ని గురించి నిజంగా చింతించేవాడు. అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యంలో చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు కూడా చూడరు. అంటే అతను అందరిలాంటి వాడు కాదు. అందరూ వారి వారి పనుల్లో ఉన్నారు కానీ తిమోతి మాత్రము దేవుని పనిలో సంఘాన్ని గురించి చింతించేవాడు, సంఘాన్ని గురించి, సంఘక్షేమం గురించి ఆలోచించేవాడు తిమోతి. ఎంత గొప్పవాడండి. యవన కాలంలో బాధ్యతలు ఉన్నాయా? అవునండి. ఇంకా అంటున్నాడు కిందకి, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అతని యోగ్యత మీకు బాగా తెలుసు. ఎందుకంటే అతను మీ సంఘంలో పనిచేశాడు. ఆయన మీ దగ్గరికి వచ్చాడు, బోధ చేశాడు, నాతో వచ్చాడు, మేము కలిసి పనిచేసాం. ఆయన గురించి నీకు బాగా తెలుసు. తిమోతిని గురించి చెప్తున్నాడు కిందకి, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగనే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. అతను ఎలా చేశాడట? తండ్రికి పిల్లలు సేవ చేస్తారా? సేవ చేయాలి తండ్రికి. చివరి దినాల్లో హాస్పిటల్ పాలైపోయినప్పుడు, లేదా కష్టాలు పాలైపోయినప్పుడు, లేదా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తండ్రి కుమారుడు ఎలా సేవ చేస్తాడు? చాలా సేవ చేస్తాడు. అలాగే తిమోతి కూడా ఎవరికలా సేవ చేస్తున్నాడట? సువార్త విషయంలో పౌలు గారితో తండ్రి కుమారుడికి ఎలా సేవ చేస్తాడో అలాగ నా బాగోగులు చూసుకుంటూ దేవుడి పని విషయంలో నేనంత భారంతో ఉన్నానో తిమోతి కూడా అదే భారంతో పనిలో సహకారిగా ఉన్నాడు. సేవలో, సువార్త పనిలో. అంత గొప్పవాడు తిమోతి. ఏమనండి, అంత గొప్ప తిమోతి అండి, అంత గొప్పవాడండి. మరి తిమోతిని గురించి మనం నేర్చుకొని మనం అలాగా ఇన్స్పైర్ అవుతామా? అవ్వాలి. ఏదో పవన్ కళ్యాణ్ చూసో లేదా రామ్ చరణ్ చూసో ఇన్స్పైర్ అవ్వడం కాదు. వారు జుత్తులు వేస్తే మన జుత్తులు పెంచేయడం ఇది కాదు. అది దానివల్ల సుఖమే ఉండదు. జుత్తులు పెంచితే జుత్తులు పెంచేయడాలు, సిరిపూర్ ప్యాంట్లు వేస్తే సిరిపూర్ ప్యాంట్లు వేసేడాలు, ఇన్స్పైర్ ఎందుకు పనికిరాదు. ఇది ఏమంటే చెత్త కుండీల్లో చెత్త ఏరుకునే వాళ్ళు ఫ్యాన్లు సిరిగిపోయి తిరుగుతుంటారు. అది ఇప్పుడు సినిమాల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు అదే మన పిల్లలకి మనం వెళ్తున్నాం, కొంటున్నాం ప్యాంట్లని. మనకు అర్థమైందా? అర్థం కాదు మనకి. వాడు ఏం చెప్తున్నాడు మనం వింటున్నాం పిల్లల మాట. పిల్లలకి ఛాన్స్ ఇచ్చామా? చాలా కష్టం. ఏమండి, పిల్లలకి మన ఆధ్వర్యంలో బట్టలైనా మన ఆధ్వర్యంలోనే వారి తిండి అయినా వారికి మనీ అయినా వారి అవసరాలను తీర్చడానికి మొదటి నుంచి మనం నేర్పించాలి. అంతేగాని మనమేదో వాళ్ళకి పాకెట్ మనీ అనే డబ్బులు ఇవ్వడం కాదు. మనమేదో తీసుకోరా 10,000 మంచి డ్రెస్ తీసుకొని ఇచ్చేయడం కాదు. చక్కగా పిల్లలు తీసుకెళ్ళి బట్టలు కొనాలి, మంచి బట్టలు తీయాలి, అందరికి అంగీకారం ఉండే బట్టలు తీయాలి. ఆడపిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఏదో సినిమాలో హీరోయిన్లు వేస్తున్నారు బనియాన్లు, టైట్ ఫిట్లు, జీన్ ప్యాంట్లు,
సిరిగిపోను ఎక్కడ కన్నాలు ఎక్కడ కన్నాలు ఇలాంటి తీయించడం కాదు తల్లిదండ్రులు. శరీరం అంతా బాగా కప్పుకునేటట్టు ఉండాలి పిల్లలకి. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా? వాళ్ళ మాట తల్లిదండ్రులు వింటున్నారు ఈరోజు. పిల్లల మాట తల్లిదండ్రులు వింటున్నారు, పిల్లలతో తల్లిదండ్రులు వెళ్ళరు. మరి వాళ్ళు ఎలాంటి తీసుకుంటారు? యవనస్తులు యవన కాలంలో వారికి ఎన్నో ఇచ్చలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి ఎన్ని బుద్ధులు వస్తాయో ఏముండి ఉదయం నుంచి లెక్కలేని బుద్ధులు చూస్తారు. పక్క పక్కలు చూస్తుంటారు. ఆ అమ్మగారు ఎలా స్టైల్గా జట వేసుకుంటే ఈ అమ్మగారు అలా స్టైల్గా, ఆ అమ్మల స్టైల్గా నడుస్తుంటే ఈ అమ్మగారు స్టైల్గా. ఏమండి కుర్రోలు అంతే. వాడేదో మడత పెడితే ఈయనెక్కడ మడత పెడతాడు, నిక్కర మడత పెడతాడు, షర్ట్లు మడత పెడతాడు. ఈ మడత పెట్టడాలు, ఈ ఎగరేయడాలు, ఇవన్నీ లోకాన్ని చూసుకుంటున్న యవనస్తుల యొక్క తీరిది. ఇది జరుగుతున్నది. నేను చేశాను, చేయలేదు అనట్లేదు. సినిమా వాళ్ళని చూసి, హీరోలను చూసి ఇన్స్పైర్ అయ్యాం, కాదనట్లేదు. కానీ మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుల్లో నమ్మిన తర్వాత ఇంకా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మనం ముందుకు వెళ్ళకూడదు. తల్లిదండ్రులుగా మనమైనా, పిల్లలుగా యవన పిల్లలైనా జాగ్రత్తగా ఉండాలి. వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషులే కానీ స్త్రీలే కానీ. కనుక ఇక్కడ తండ్రి కుమారుడు ఎలా సేవ చేస్తున్నాడో అలాగ సేవ చేస్తున్నాడు తిమోతి అని పౌలంతటి వాడు తిమోతిని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప తిమోతి యవన కాలంలో. ఇంకా తిమోతి రాసిన పత్రికలో చూసినట్లయితే 2వ అధ్యాయం 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో నీవు యవ్వనేతల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. తిమోతి యవనస్తుడు. యవ్వనేచ్చలు బోల్డ్ ఉన్నాయి, చెప్పుకున్నాం కదా. బోల్డ్ ఇచ్చలు ఉన్నాయి యవనేచ్చలు. రకరకాల మేకప్లు, రకరకాలుగా లిప్టిక్లు, పెదాలకి రకరకాలుగా మొత్తం పెడుతుంటారు. ఎంత అలంకరణ ఏమండి! లేడీస్ ఎంత అలంకరణ, ఎంత టైం వెచ్చిస్తారు? చాలా సమయం వెచ్చిస్తారు. ఎంత సమయం వృధా అయిపోద్ది? చాలా సమయం వృధా అయిపోద్ది. సమయం వృధా చేస్తే అజ్ఞాని. దినములు చెడ్డవు కనుక సమయమును పోనీయక అజ్ఞానువులు కాక జ్ఞానుల వల్ల సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. వీలైతే ప్రార్థన పెట్టి సమయం, వీలైతే బైబిల్ చదవడానికి సమయం పెట్టు. అంతేగాని ఊరిగా గంటల తరబడి అద్దం పట్టుకొని అద్దం దగ్గర కూర్చొని ఏమండి మేకప్ రావడం అనేది దానివల్ల లేని సుఖం, ప్రయోజనం లేనిది. అది యవ్వన యాత్సల నుండి నువ్వు దూరంగా పారిపో. మరి ఎలా ఉండాలి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా. ప్రార్థన చేస్తున్నారు కదా, చర్చికి వెళ్తున్నారు కదా, సహవాసాలు ఉన్నారు కదా, వాళ్ళతో వెళ్ళడం నేర్చుకో. వాళ్ళతో నీ పిల్లలు పంపించు, లేదా నీతో తీసుకెళ్ళు. అప్పుడు వారి యవ్వనెచ్చల నుండి దూరంగా వెళ్తారు. మనం తీసుకెళ్ళకపోతే మరి యవ్వనెచ్చల్లో పడిపోక వాళ్ళు ఎలాగ మంచి పేరు తెచ్చుకుంటారు? మా కొడుకుకి అలవాట్లు లేవండి, మా కూతురికి అలవాట్లు లేవండి. ఏ అలవాట్లు లేవమ్మా, ఏ అలవాట్లు లేవు బాబు. దేవుని దగ్గర రాకుండా మంచి వాళ్ళుగా ఎవరైనా ఉండగలరా? ఎవరు ఉండలేరు. అది నథింగ్. అది చాలా కష్టం. తిమోతి ఆ గ్రామంలోనే, దెర్బేలోనే, లుస్త్రాలోనే, యూకోనియాలోనే మంచి పేరు సంపాదించుకున్నవాడు. అందరూ మంచివాడురా తిమోతి. కానీ యవనస్తుడు, ఏ అలవాట్లు లేవు, మంచిగా మాట్లాడతాడు, చెబితే వింటాడు, బుద్ధిమంతుడురా అని అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి పిల్లలుగా మీరు మనం తెచ్చుకుంటున్నాం ఆ పేరు. తెచ్చుకోవాలి అంటే వాక్యాన్ని చదవాలి, బాల్యమును దేవుణ్ణి ఎరగాలి, సంపాదించుకోవాలి, వెంటాడాలి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలి అన్నట్టు ఇక్కడ మనకి వ్రాయబడి ఉంది. మరొక మాట, మొదటి దశలో రాసిన పత్రిక, దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును
క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. తెస్సలోనిక సంఘంలో ఏథెన్సులో ఏమండి ఉన్నప్పుడు శ్రమలు, ఆ శ్రమలలో, ఆ బాధల్లో, హింసల్లో స్థిరపడాలి, భక్తిలో విశ్వాసంలో నిలబడాలి, హెచ్చరించాలి, భక్తులను తొలగిపోకుండా నిలవబెట్టాలంటే ఆ క్రీస్తు సువార్త విషయంలో సరైన వాడు తిమోతి. ఆ తిమోతిని మీ యొద్దకు మేము పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పింది కదా. మేము సువార్తకు వచ్చినప్పుడు అనేక మంది మనసులు దృఢపరిచి మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని మేము చెప్పాం కదా. అదే జరిగింది మీకు. దైవభక్తులు ఏమొచ్చింది? శ్రమలు వచ్చాయి, మేము చెప్పాం, అదే జరిగింది. ఎవరన్నా చెప్తున్నారా? దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే హింసలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి చెప్తున్నారా? దేవుని నమ్ముకోండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని నమ్ముకోండి, కోర్టు కేసుల్లో తెగిపోతాయి. దేవుని నమ్ముకోండి, మీకు పిల్లలు పడతారు. దేవుని నమ్ముకోండి, మీ వ్యాపార ఉద్యోగును. దేవుని నమ్ముకోండి, మీకు ఉద్యోగం వస్తుంది. దేవుని నమ్ముకోండి, మీకు ప్రమోషన్ వస్తుంది. దేవుని నమ్ముకోండి, మీకు స్వస్థత కలుగుతుంది. దేవుని నమ్ముకోండి, మీరు అనుకున్న కోరికలు తీరిపోతాయి. ఇవే కదా చెబుతున్నారు. కానీ ఇలా చెప్పారు, బాబు దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళడం అన్నది అనేక శ్రమలు అనిపించి మన పరలోక రాజ్యంలో చేరాలి నేను చెప్పాం కదా. అదే మీకు జరిగింది. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుకు మనం నియమింపడిన వారమని మీరు కూడా ఎరుగుదురు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నిలబెట్టాలంటే, ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని విశ్వాసం నుండి వృద్ధి చేయాలంటే తిమోతియే సరైన వాడు. ఎందుకంటే శ్రమల్లో నుండి దేవుని దగ్గరికి వచ్చాడు, కష్టాల నుండి దేవుని సేవకు వచ్చాడు, లేదా దేవుని పరిచర్యలకు వచ్చాడు. అటువంటి వ్యక్తికి అర్థమవుతుంది, అటువంటి వ్యక్తే సరిగా ట్రీట్మెంట్ చేస్తాడు. తిమోతి మీకు చేస్తాడని ఇక్కడ చెబుతున్నట్టు మనకి అర్థమవుతుంది. కనుక తిమోతి ఏమంటే దైవజనుడిని నమ్మాలంటే పాత నిబంధనలో చాలా సందర్భాల్లో ఏమంటే ఎలీషా ఒక ప్రాంతానికి, ప్రతి గ్రామానికి వెళుతున్నప్పుడు అక్కడ షూనేమి రాళ్ళు, ఒక గనురాలు ఆ షూనేమి పట్టణంలో తన భర్త, తన బిడ్డ వారు నివసిస్తున్న సందర్భాల్లో ఎప్పుడు వచ్చినా వారింటికి వెళుతున్నప్పుడు ఏమండి అతని ప్రవర్తన ఎరిగి ఆమె చెబుతున్న మాట ఏంటంటే, తన భర్త ఉంటుంది, తన భర్త ఒక మాట 2 రోజుల గ్రంథం 4-8 వచ్చినారు. 2 రోజుల గ్రంథము త్వరగా, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8-9 వచ్చినారు తీసారా? ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట ఒక గనురాలైన ఒక స్త్రీ, గనురాలంటే మంచి పేరున్న వ్యక్తి, ఏమిటి గనురాలైన స్త్రీ భోజనమునకు రమ్మని అతను ఏం చేస్తుందట, ఒక దైవజనుడు చూసి, అయ్యా భోజనం చేయడానికి మా ఇంటికి రండి అయ్యా అంటే ఆమెకి ఏమర్థమైంది, ఇతడు ఒక మంచి దైవజనుడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఇతడు ఒక మంచి త్యాగం కలిగిన వాడు, ఒక మంచి ప్రేమ కలిగిన వాడు, దేవుని చేత నెరవేర్చగలిగిన వాడు. పరిశీలించింది అంటే దైవజనుడిని. ఈమెకు అర్థమైంది దైవజనుడు నిజముగా దైవజనుడు. చదవండి ఒకసారి. బలవంతం చేసింది కనుక అతడు ఆ మార్గాన్ని వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనం చేయొచ్చు. ఎప్పుడు వచ్చినా మా ఇంటి దగ్గర భోజనం చేస్తే కానీ వెళ్ళొద్దండి, మాకు మంచి ఆశీర్వాదం అండి. నిజంగా దైవజనుడు మీరు అంటే మేము ఇచ్చే ఈ ఆతిథ్యానికి మాకు ప్రతిఫలం ఉంది. అలాగని దైవజనులకే పెట్టాలి కాదు, సహోదరులు దేవుని నమ్మిన దేవుని పిల్లలకి ఎవరికైనా పెట్టాలి. అంత మాత్రమే కాదు, ఆకలితో ఉన్న వారికి, తిండి లేని వారికి, బట్టలు లేని వారికి, ఫుడ్ పార్కులో ఉన్నవారికి మనం ఇవ్వాలి. ఏదో దైవజనులకే పెట్టేయాలనే ఇది లేదు.
దేవుని పిల్లలుగా అక్కడ సందర్భం వేరు కనుక ఇక్కడ ఆయన వస్తున్నప్పుడల్లా ఆ ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటే కాగా ఆమె తన పెరిమిటిని చూసి మన ఎందుకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడిని నేను ఎరుగుదును. ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటి? వస్తుండే వెళ్తున్నాడు, అతని ప్రవర్తన బాగుంది, అతని నడవడిక బాగుంది, అతని వాక్యం బాగుంది, అతని జీవితం బాగుంది. నేను గమనించాను. భక్తి గల దైవజనుడు, భక్తి లేని దైవజనుడు కాదు. భక్తి లేని దైవజనుడు కోటి మంది అన్నారు. భక్తి గల దైవజనుడు నేను నెరుగుదును. భక్తి ఉంది కాబట్టి చక్కగా ఉంటున్నాడు, జాగ్రత్తగా పనిచేస్తున్నాడు, జాగ్రత్తగా దేవుని వాక్యం బోధిస్తున్నాడు, జాగ్రత్తగా అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తున్నాడు. నేను ఎరిగాను, నేను నమ్మాను అని అక్కడ ఒక దైవజనుడు అయినటువంటి ఎలీషాను వచ్చి ఆమె గుర్తించినట్టు మనకు కనబడుతుంది. ఇక్కడ తిమోతి కూడా, తిమోతిని పౌలు గారు గుర్తించారు. అందుకే అంటున్న మాట ఒకసారి 3 తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, దైవజనుడు సన్నద్ధుడై, ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు. దైవజనుడు ఎలా ఉండాలో తెలుసా తిమోతి? ఒక దైవజనుడిగా నువ్వేం చేయాలంటే సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు, దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవజనుడిగా నువ్వేం చేయాలంటే, మంచిదమ్మా, బాగున్నారమ్మా, దేవుడు మమ్మల్ని దీవించును గాక, మమ్మల్ని ఆశీర్వదించును గాక, ఇది కాదు. దీవించును గాక, ఆశీర్వదించును గాక, ప్రమోషన్లు వచ్చును గాక, ఇవి కాదు చెప్పవలసింది. తప్పు జరుగుతున్నప్పుడు వాక్యంలో పరిపూర్ణంగా సిద్ధపడి లేఖనాలను ఎరిగిన వాడై, ఈ లేఖనాలను దేవుని ఆవేశం వలన వ్రాయబడిన విషయాలని ఉపదేశించడానికి, చెప్పడానికి, ఖండించడానికి, తప్పు జరుగుతున్నప్పుడు తప్పును దిద్దడానికి, నీతి యందు శిక్ష వేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. ఏదో ఒక బోధ అండి, ఏదో ఒక భక్తి అండి, ఏదో ఒక సంఘం అండి, ఏదో ఒక చర్చ్ అండి, ఏదో ఒక క్రీస్తు అండి, అందరి నమ్మేది ఆ క్రీస్తునే కదా. కాదు 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 అలా బైబిల్ మనకేమీ చెప్పలేదు. చాలా సందర్భాల్లో చాలా విషయాలు మనకి చెబుతున్నటువంటి సందర్భాలు గలతీ రాసిన పత్రిక వెళ్ళినట్లయితే ఎలా ఉంటుందంటే అక్కడ మనకు మాట, దయచేసి ఒకసారి ఇక్కడ అలా ఉంచి ఒక మాట మనం ఆలోచించగలిగినట్లయితే, నాకు గుర్తులేదు, ఒకసారి అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, ఒకసారి గలతీ రాసిన పత్రికలో స్వార్థ విషయంలోనూ, యేసుక్రీస్తు విషయంలోనూ, ఆత్మ విషయంలోనూ వేరొక ఆత్మ, వేరొక క్రీస్తు, భిన్నమైన సువార్త, ఇన్ని విధాలుగా ఉన్నాయి. ఇందుకు ఏది నిజమైనదన్న విషయాన్ని మనం మొదట ఆలోచన అంటే అక్కడ గలతీలో ఉన్నటువంటి సంఘము క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు ఎంతగా తిరిగిపోవడం నాకు ఆశ్చర్యం అవుతున్నది. భిన్నమైన సువార్త, దేవుడు వాక్యం ప్రకారంగా చెప్పే సువార్త విన్నటువంటి వాళ్ళు భిన్నమైన సువార్త వినగానే వారు త్వరగా తిరిగిపోయారు. ఏంటవి? కల్పించే కథలు. కింద చెబుతుండగా తిమోతి రాసిన పత్రికలో ఏమండి, కల్పించే కథలు, అలాగనే రాయబడిన మాటలు మనం ఆలోచించగలిగినట్లయితే తిమోతి రాసిన పత్రిక మనకు ఉంటుంది, హితబోధన సహంపక దురద చెవులు గలవారై ఏమంటే అనుకూలమైన బోధనలు తమ కొరకు పోగు చేసుకొని సత్యానికి చెవినివ్వకుండా కల్పనా కథలు, కల్పించే కథలు, లేని వార్తలు, పుట్టించే మాటలు చెబుతుంటే అది భిన్నమైన సువార్త. అటువంటి సువార్తకు త్వరగా తిరిగిపోతారు. వాక్యం చెబితే ఎవరు వినరు, వాక్యాన్ని ఎవరు అంగీకరించరు, సత్యాన్ని ఎవరు చెవిని పెట్టరు. ఏమంటే కళ్ళబొల్లి మాటలు కావాలా, నవ్వడం కావాలా? నవ్వుకొని మాట్లాడవచ్చా? వాక్యం నవ్వించవచ్చా? కవ్వించవచ్చా?
నవ్వించడానికి బుర్రకథలు కాదు ఇవి, హరిశ్చంద్ర నాటకం కాదు ఇది. మధ్యలో ఒక పాట, హల్లెలూయా దేవునికి స్తోత్రం, ఇది కాదు. మధ్యలో తందానన్నాలు బాలీబాల్ అన్నాలు కాదు ఇవి. వాక్యాన్ని బోధించాలి, లేదా నవ్వించడం కదా, కప్పించడం కాదు. వాళ్ళ అక్కడ జరిగింది, ఇల్లు ఎక్కడ జరిగింది, నిద్రపోతున్న వారు లేపడానికి కబుర్లు కాదు ఇవి. బుర్రకథలు అవేగా జరుగుతుంది. ఒకసారి డ్యాన్స్, ఆ తర్వాత ఒక పాట, మరలా డ్యాన్స్, అప్పుడు అందరూ హాహే ముసలు లేకపోతాడు. అక్కడికి వీడికి ముసలుడు కాదు, వీడికి ఎందుకు అడిగి ఎక్కిపోతాడు, వీడి అడిగి డ్యాన్స్ వేస్తాడు అక్కడ. ఎవరితోటి ఆ బుర్రకథలు ఉంటారు కదా, బుడమొక్కల పాటలోనా, అటు ఒకరు ఇటు ఒకరు ఉంటారు కదా. ఒక అమ్మ ఉంటుంది, ఏంటంటారు వచ్చి చెప్పు అలా పక్కనే చూశారు కదా మీరు. మధ్య పాట ఒకరు, పక్కనే అలా ఇది చెప్పిన ఒకరు, హాస్యం చెప్తుంటే హాయ్ హాయ్ బరే బరే. అక్కడికి వెళ్ళట్టు మనం దేవుని మందిరానికి వెళ్ళాం కదా, దేవుని వాక్యం వినాం కదా, అక్కడ కూర్చున్నట్టు మనం దేవుని దగ్గర ఉన్నాం కదా, సమయాన్ని వెచ్చించాం కదా. ఎంత బాధపడుతుందో తెలియదు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఎంతగా వెళ్ళిపోద్దామా అన్నట్టు ఉంటుంది మనకి. అంటే మనలో ఏం లేదు, దేవుని విషయమైన ఆసక్తి మనలో లేనప్పుడు ఫాస్ట్ అయిపోతుంటాం మనం. చాలా కష్టం ఉంటుంది. అర్ధగంట వాక్యం వినేసరికి ములుసుకుంటాం. ఎలాగంటే కష్టం ఉంటుంది. నాకేనంటే చాలా కష్టం ఉంటుంది దేవుని వాక్యం కనుక. అలా కాదు, ఇక్కడ బైబిల్లో మనకి అలాంటి కథలు చెప్పడం కాదు, వాక్యాన్ని గద్దించాలి, బుద్ధించాలి. 2వ వచనంలో వాక్యాన్ని ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. వాక్యం నిమిత్తం సమయం లేదు, అసమయం లేదు, బాగుందా బాగలేదని కాదు. అక్కడ పూర్తిగా మంచం మీద నుండి లేకపోతే గుడుకు మానేయాలా. చిన్న జ్వరం వస్తే గుడుకు మానేస్తావా, చిన్న పని ఉంటే గుడికి రావడం మానేస్తావా? ఇదే భక్తి మనం నేర్చుకున్నాం. సమయం ఉందనో, ఎగ్జామ్స్ ఉన్నాయనో, లేకపోతే ఇంకేదో ఉందనో ఆప్షన్లు కాదు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడే అర్ధగంటలో మా సమయం ఏమైపోదు, ఆయన సహాయం చేస్తాడు. ఇప్పుడు అదే కదా మనం చెప్తున్న మాటలు. అర్థం వల్ల కనుక మనం ఇవన్నీ చెప్తాం. దేవుని పని కన్నా, దేవుని మాటల కన్నా మన పని ఎక్కువ, మన కార్యక్రమాలు ఎక్కువ. నాకు అర్థం కాదు కనుక అవే ఎక్కువ అనుకుంటున్నాం. లేదు ఇలా అనుకోలేదు. అందుకే పౌలు అంటున్నాడు, తిమోతి నువ్వు జాగ్రత్తగా వాక్యాన్ని ప్రకటించాలి, సమయమందును అసమయమందును ప్రయాసపడాలి వాక్యం కోసం. సంపూర్ణమైన దీర్ఘశాంతమును ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూల బోధన బోధిస్తారు. మాకు మీరు మీ బోధ మా పని కాదు. ఆయన బాగా నవ్విస్తాడు, బాగా చెప్తాడు. మాకు భలే ఉంటుంది ఆయన ప్రసంగం. అంటే ఈరోజు సంఘము సేవకులను ఎన్నుకుంటున్నారు అని అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి. సంఘం ఏం చేస్తుంది, టెస్టులు పెడుతుంది సేవకులకి, వాక్యం చెప్పేవారికి. ఒక 10 మందిని పిలుస్తారు సంఘంలో మాస్టర్ గారి కొనడానికి. ఈయన ట్రయల్ మెసేజ్, ఈయన తర్వాత ఆయన ట్రయల్ మెసేజ్. వీళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటారో ఆయన్ని సంఘ కాపరి ఎంచుకుంటున్నారు. ఈరోజు సంఘాలు జరుగుతున్న పరిస్థితి. ఇది ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఇది ఎక్కడైనా ఉందా ఈ చరిత్ర? ఇది ఎక్కడొచ్చాయి? పాస్టర్ గారు నువ్వు ఎన్నుకోవడం ఏంటి? పాస్టర్ గారు నువ్వు పెట్టుకోవడం ఏంటి? పాస్టర్ గారు నువ్వు సలహాలు ఇవ్వడం ఏంటి? పాస్టర్ గారు నీ మాట వినడం ఏంటి? ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చింది. ఆయన ఏదో బ్రతుకు తెరుగు వరకు వస్తాడు, 10 రూపాయలు ఇస్తే 10 మాటలు చెప్తాడు. ఇదే కదా జరుగుతుంది సార్. తంతు ఎంత గౌరవంగా మారిపోయిందండి. కనుక అనుకూలంగా తమ కొరకు పోగు చేసుకుంటారట. సత్యాన్ని చివరిక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును, అది వచ్చేసింది. కనుక సహోదరులారా, తిమోతి ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప భారం కలిగిన వాడు, ఎంత గొప్ప ప్రార్థనాపరుడు, ఎంత గొప్పగా ఏమండి తన తర్వాత పౌలు ఇక చనిపోతాడు. 2వ తిమోతి రాసిన పత్రికలో ఆయన ముందు ఇక మరణం ఉంది, ఇక నేను వెళ్ళిపోతాను, ఇక నా తర్వాత భారం మొయ్యాలంటే, ఆ కార్యం జరిగించాలంటే తిమోతి దానికి సమర్థుడు. నేను చివరిలో అతను చూడాలి, ఒక్కసారి చూడాలి.
నా ప్రియమైన కుమారుడిని, నా లాంటి సమానమైన జపమని వాడిని చూడాలి. కన్నీళ్ళు కార్చిన సందర్భాలు పౌలు గారు తిమోతి విషయంలో. అంటే దేవుని పనిలో ఉన్న వారికి అంత ప్రయారిటీ ఇస్తున్నాడు తిమోతి. మనము అలాగే ఇవ్వాలంటే సహోదరు భావంతో ఆత్మ సంబంధులుగా ఉంటున్న వారికి అంతగా ప్రేమించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. రక్త సంబంధులు కాదు కోరుకున్నది, ప్రేమ. నాకు అంత కుటుంబం ఉంది, నాకు ఎంత బంధు బలం ఉంది, దేవుడికి కావాలి. కుటుంబ బలం, బంధు బలంతో రెచ్చిపోకో. ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. ఎంతమంది ఆత్మ సంబంధులు సంపాదించుకున్నావు, వాడు దేవుడు చూస్తాడు, వాడిని దేవుడు కోరుకోమంటున్నాడు. అవసరమైతే నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టు, వాడు దేవుడికి అనుకూలంగా లేకపోతే. అంటున్నాడు. చెబుతుంది ఆ వాక్యం, చెబుతుంది కనుక మనం వాక్యాన్ని బట్టి ముందుకెళ్తాం. చివరి మాట తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ చివరి మాట. దయచేసి వీటిని గూర్చియు, క్షమించండి, నిన్ను గూర్చియు, నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండాలి. నువ్వు వీలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకోండి. అంటే తిమోతి లాంటి వ్యక్తిగా పౌలు గారు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. తిమోతి జాగ్రత్త, తిమోతి జాగ్రత్త. మరి చిన్నప్పటి నుండి నేర్చుకున్న వాక్యం, చిన్నప్పటి నుండి నేర్చుకుంటే నువ్వే పాపంలో పడిపోవనేటువంటి గ్యారంటీ లేదు. జాగ్రత్త. తాను నిల్చున్నానని తలుచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. నాకే అనకూడదు ఎప్పుడు, నేను సీనియర్ని, ఇన్ని సంవత్సరాలు అయింది, ఇది పనికిరాదు నాయన. నీవు ఎలా దేవుని కొరకు బ్రతుకుతున్నావో దేవుడు చూస్తాడు అక్కడ. నిన్ను కూర్చు, నీ బోధన కూర్చు జాగ్రత్తగా ఉండాలా. బోధ చేసేయడం కాదు, ఆ బోధలో జాగ్రత్త ఉండాలా. ఏం బోధిస్తున్నాం? దేవుడు చెప్పింది బోధిస్తున్నామా? మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? నీ ప్రవర్తన అలా ఉంది. నిన్ను కూర్చు, నీ బోధన కూర్చు జాగ్రత్త, జాగ్రత్త. వీటిలో నిలకడగా ఉండాలా. ఒక్కొక్కడు ఒకలాగా ఉండకూడదు. ఎప్పుడు ఒకే విధంగా నిలకడగా బోధలో ఉండాలా. నిన్ను గురించి జాగ్రత్తగా ఉండాలా. అలాగే నువ్వు ఇలాగూ చేసినట్లయితే నువ్వు కాపాడబడతావు, నువ్వు రక్షింపబడతావు. అలాగే నీ వెనకాల 10 మంది ఉంటే 10 మంది, 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది రక్షించుకుంటావు. నువ్వెంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళు నువ్వు రక్షింపబడతావు, నీ వెనక వచ్చేవారు రక్షింపబడతావు. నువ్వు తోదకపోతే నీ వెనక 2,00,000 మంది వెంబడిస్తున్నారు కదా, ఆ గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి. పెద్ద గొర్రె వెళ్ళిపోతే ఆ పెద్ద గొర్రె వెనకతలో ఈ నంద గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి నరకానికి. జాగ్రత్త అని ఇక్కడ చెబుతున్న మాట మనకు కనబడుతుంది. అంటే 10 మంది అయినా 1,00,000 మంది అయినా దేవుని దృష్టిలో జాగ్రత్త, జాగ్రత్త అన్నట్టు మనకు కనబడుతుంది. అలాగే తిమోతికి విషయంలో పౌలు సేవ నాతో ఆగిపోకూడదు, నీతో ఆగిపోకూడదు. నువ్వు ఎలాంటి వారిని పరిచర్య నిమిత్తం సేవ విషయంలో నువ్వు నిలబట్టాలంటే నమ్మకమైన వారిని, సామర్థ్యం గల వారిని దేవుని పని నిమిత్తం నువ్వు ఏర్పాటు చేయాలి. అంటే ఎంత భారం ఉంది తిమోతికి, దేవుని పౌలు గారికి తిమోతి మీద. అలాగే అదే భారాన్ని బట్టి తిమోతి కూడా అలాగే దేవుని సేవను భుజం మీద వేసుకొని నమ్మకంగా తను పరిచయం చేస్తూ తన తర్వాత ఉన్న వారికి ఆ పనిని అప్పగించడానికి బాధ్యతలు పౌలు గారు చెప్పిన సంగతుల్ని విని అలా చేసేది మనకు కనబడుతుంది. కనుక ఒక దైవజనుడిగా తిమోతి నిలబడ్డాడు. ఏమంటే సంఘాల విషయంలో భారం కలిగి ఉన్నాడు. వాళ్ళ సరైన మార్గంలో నిలబడడానికి ఏమంటే సిద్ధపడి ఉన్నాడు. అలాగే నమ్మకమైన సేవకుల్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డా. ఎవరిని పడితే వారిని సేవలో పెట్టలేదు. కొంతమంది నేను ఎంతమంది సేవకులు తయారు చేశాను, ఎంతమంది సేవకులు తయారు చేశాను కాదు నాయన. వారు నమ్మకంగా దేవుడు బ్రతుకుతున్నారు లేదండి దేవుడు లెక్క చూస్తాడు. అలాంటి వారిని నిలబెట్టాలి. అలాంటి లిస్టులో తిమోతి మనకి చక్కగా కనబడుతున్నాడు. కనుక ఎవరి కాలంలో తిమోతి లాంటి ఆ జీవితంలో ఆ భక్తిని ఈరోజు యవన పిల్లలుగా ఏమన్నా మనం ఉంటే, యవనస్తులు ఉంటే నిలబడితే ఎంత బాగుంటుంది. అలా ఉండాలని తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను.